హాయ్ ఎవ్రీవన్, నిఫ్టీలో ఒక ట్రేడర్ స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ ని యూజ్ చేస్తూ ట్రేడ్ చేయాలి అని అనుకుంటే నో డౌట్ అతనికి చాలా గట్స్ ఉండాలి. నేను దీన్ని మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ ని మార్కెట్ లో యూజ్ చేయాలంటే చాలా గట్స్ ఉండాలి. ఎందుకు ఇలా అంటున్నాను అనంటే, మనం ప్రైస్ యాక్షన్ లో బేసిక్ లెవెల్లో నేర్చుకునే ఏవైతే పాయింట్స్ ఉన్నాయో వాటికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ లో స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ వర్కౌట్ అవుతూ ఉంటుంది. నార్మల్ గా స్టాక్ మార్కెట్ బిగినర్స్ ప్రైస్ యాక్షన్ నేర్చుకునేటప్పుడు ఏదైతే ఒక లెవెల్లో ఒక చార్ట్ ని చూసిన తర్వాత ఇక్కడ బై సిగ్నల్ అని అనుకుంటే, అదే చార్ట్ ని చూస్తున్న సేమ్ స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ నేర్చుకున్న ట్రేడర్ కి అక్కడ సెల్ సిగ్నల్ కనబడుతుంది. అయితే మరి ఇలాంటి సిచ్యువేషన్ లో డబ్బులు సంపాదించేది ఎవరు? ఖచ్చితంగా 90% ఆఫ్ ద టైం స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ నేర్చుకున్న ట్రేడర్సే డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. సో అందుకనే మనం ఈ స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ ని ప్రో లెవెల్లో నేర్చుకుంటూ ఉన్నాం కదా. ఇప్పటిదాకా మనం బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్స్, చేంజ్ ఆఫ్ క్యారెక్టర్, ఆర్డర్ బ్లాక్, ఫేర్ వాల్యూ గ్యాప్, లిక్విడిటీ గ్రాబ్, లిక్విడిటీ రన్, ఇండ్యూస్మెంట్, ఇలా డిఫరెంట్ టాపిక్స్ అన్ని నేర్చుకున్నాం. మరి ఏ టాపిక్ ని యూజ్ చేస్తూ ట్రేడ్ చేయాలి? నిఫ్టీలో ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తున్నప్పుడు ఎక్కడ ఎంటర్ అవ్వాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి? దీనికి చాలా సింపుల్ ఆన్సర్ ఏంటి అంటే, స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ అనేది ఏదో ఒక్క పాయింట్ కాదు, వీటన్నిటి కాంబినేషనే స్మార్ట్ మనీ కాన్సెప్ట్. మరి అలాంటి కాంబినేషన్ తో పర్ఫెక్ట్ ట్రేడ్ సిగ్నల్స్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఎక్కడ ఎంట్రీ అవ్వాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి అనేది లాస్ట్ 2 to 3 డేస్ లో మనకు వచ్చిన ట్రేడింగ్ సిగ్నల్స్ ఏంటి, వాటి ఎంట్రీ అండ్ ఎగ్జిట్స్ ని మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అయితే ముందుగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఈ రోజు మీరు నిఫ్టీలో ఇంట్రాడే ట్రేడింగ్ చేయాలి అని వెళ్తున్నప్పుడు ఫస్ట్ మీరు ముందే అనాలిసిస్ చేసుకొని ఈరోజు మీరు కాల్ ఆప్షన్స్ ట్రేడ్ చేయాలా లేకపోతే పుట్ ఆప్షన్స్ ట్రేడ్ చేయాలా అని ముందు రోజే డిసైడ్ అయిపోవాలి. సో అదేలాగా ఇవాల్టి చార్ట్ చూడకుండా నిన్నటి చార్ట్ చూస్తూ ఇవాల్టి రోజున కాల్ ట్రేడ్ చేయాలా, పుట్ ట్రేడ్ చేయాలా, ఎలా డెసిషన్ తీసుకుంటాం, దీని గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. మనం ప్రీవియస్ వీడియోస్లో నేర్చుకున్న బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ లేదా చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ని బట్టి మార్కెట్ ఏ ట్రెండ్లో ఉంది, ఒకవేళ మార్కెట్ అప్ ట్రెండ్లో ఉంటే కాల్ ఆప్షన్స్ ట్రేడ్ చేయాలి, డౌన్ ట్రెండ్లో ఉంటే పుట్ ఆప్షన్స్ ట్రేడ్ చేయాలి, సైడ్ వైజ్ ట్రెండ్లో ఉంటే కాల్ ఆప్షన్ కానీ పుట్ ఆప్షన్ కానీ రెండు ట్రేడ్ చేయొచ్చు, కానీ చిన్న చిన్న టార్గెట్స్, చిన్న స్టాప్ లాసులు పెట్టుకోవాలి అన్న విషయం మనం ప్రీవియస్గానే నేర్చుకున్నాం. సో ఇప్పుడు అసలు లాస్ట్ 1 వీక్లో మార్కెట్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉంది, బుల్ ట్రెండ్లో ఉందా, బియర్ ట్రెండ్లో ఉందా, సైడ్ వైజ్ ట్రెండ్లో ఉందా అనేది చూద్దాం. దానికోసం నేను నిఫ్టీ యొక్క 1 అవర్ టైం ఫ్రేమ్ చార్ట్ తీసుకున్నాను. సో ఈ 1 అవర్ టైం ఫ్రేమ్ చార్ట్ని లాస్ట్ 1 or 2 months నుంచి అసలు మార్కెట్ ఎలా మూవ్ అవుతుంది, మార్కెట్ 1 అవర్ టైం ఫ్రేమ్లో ఏ ట్రెండ్లో ఉంది అని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో కరెంట్ మనకి మార్కెట్ ఇక్కడ పీక్ కనపడుతుంది కాబట్టి ఈ పీక్ నుంచి ఏదైతే పడుతుందో దాన్ని మనం ఒక ఫాల్ అని అనుకుని ఇక్కడ బియర్ ట్రెండ్లో ఉంది అని అనుకుంటే, ఈ బియర్ ట్రెండ్ ఎక్కడైతే ఎండ్ అయిందో ఇక్కడ ట్రెండ్ అనేది చేంజ్ అయింది. సో ఈ చేంజ్ని జస్ట్ పైన చూసి చెప్పడం కాకుండా రూల్స్ ప్రకారం ఎగ్జాక్ట్గా ఎలా చేయాలి అనేది చూద్దాం. దానికోసం నేను ఫస్ట్ ఈ పీక్ ఏదైతే ఉందో ఈ పీక్ దగ్గర నుంచి జూమ్ చేసుకుని ఇక్కడ నుంచి నేను బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్స్ డ్రా చేయాలి అని అనుకుంటున్నాను. సో ఫస్ట్ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ కోసం మార్కెట్ ఇక్కడ నుంచి ఇక్కడికి షార్ప్గా పడిన తర్వాత రివర్సల్ ఇక్కడ నుంచి ఇక్కడికి పెరిగింది, అయితే మళ్ళీ ఇక్కడ నుంచి పడడం స్టార్ట్ అయింది. సో ఇక్కడ అసలు ఫస్ట్ ఈ పాయింట్ని మనం బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్గా తీసుకోవచ్చా లేదా అని తెలుసుకోవడం కోసం మనం ఫిబొనాచి లెవెల్స్ డ్రా చేయాలి కదా. ఇలా పై నుంచి కిందకి నేను ఫిబొనాచి లెవెల్స్ డ్రా చేస్తే 50% రీట్రేస్మెంట్ కంటే పైకి వెళ్ళి రివర్స్ వచ్చింది కాబట్టి ఇది కరెక్ట్ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చరే, అండ్ అలాగే ఇది కూడా కరెక్ట్ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చరే. సో నెక్స్ట్ లెవెల్లో ఎప్పుడైతే నేను ఇక్కడ నుంచి ఇక్కడ దాకా పడింది, దీని తర్వాత ఇక్కడ నుంచి ఇలా రివర్స్ అయి పెరిగింది అని అనుకుంటున్నాను. సో ఇక్కడ నేను ఒకవేళ ఫిబొనాచి కనుక అప్లై చేస్తే నాకు 50% రీట్రేస్మెంట్ టచ్ అయిందా అని చూస్తే టచ్ కాలేదు. 50% రీట్రేస్మెంట్ టచ్ అవ్వకుండానే కిందకి వెళ్ళింది కాబట్టి ఇది కరెక్ట్ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ కాదు. దీన్ని నేను అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ దాకా లోవర్ లెవెల్స్లో ఇక్కడ దాకా నాకు కనపడుతుంది కాబట్టి లోయెస్ట్ లెవెల్ని ఇలా మార్క్ చేసుకున్నాక దీనికి నేను ఫిబొనాచి డ్రా చేస్తున్నాను. సో ఇలా ఫిబొనాచి డ్రా చేసినప్పుడు నాకు ఈ సిచ్యువేషన్లో 50% రీట్రేస్మెంట్ కంటే పైకి వెళ్ళి రివర్స్ వస్తుంది కాబట్టి ఇది నాకు కరెక్ట్ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్. నెక్స్ట్ మార్కెట్ ఇక్కడ నుంచి షార్ప్గా పడుతూ ఇలా ఎప్పుడైతే కిందకు వచ్చిందో దీనికి సంబంధించి నేను ఫిబొనాచి లెవెల్స్ కనుక డ్రా చేసుకుంటే అగైన్ ఇక్కడ 50% రీట్రేస్మెంట్ కంటే పైకి వెళ్ళి రివర్స్ వస్తుంది కాబట్టి నేను అగైన్ ఇక్కడ ఒక బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ ని డ్రా చేసుకోవచ్చు. సో దాని తర్వాత మార్కెట్ ఇలా షార్ప్ గా పడుతూ ఇక్కడ లోయెస్ట్ లెవెల్ దాకా వెళ్ళిన తర్వాత దీని చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ జరగాలి అని అంటే మనకి ఏ లెవెల్ దాటి పైకి వెళ్ళాలి, ఇక్కడ లోవర్ లెవెల్లో ఉన్న
ది బ్రేక్ ఆఫ్ స్ట్రక్చరా లేకపోతే హయ్యర్ లెవెల్లో ఉన్న ఈ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చరా? దీనికి ఆన్సర్ ఏంటి? ఎప్పుడైతే మనకి ఇలాగా స్వింగ్ లోస్, లోవర్ లోస్ ఫామ్ అవుతూ కిందకి వెళ్తుందో ఈ హైని దాటి పైకి వెళ్తేనే అప్పుడే మనకి చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అనేది జరుగుతుంది. యాక్చువల్గా నేను నా లాస్ట్ వీడియోలో వన్ ఆఫ్ ది వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఈ లెవెల్ దాటగానే నాకు చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ జరిగింది అని చెప్పాను, బట్ బై మిస్టేక్ అది చెప్పాను. అది కూడా జస్ట్ ఒక ఎగ్జాంపుల్లో మాత్రమే. బట్ మనం కాన్సెప్ట్ డిస్కస్ చేసుకునేటప్పుడే మార్కెట్ లోవర్ లోస్ ఫామ్ అవుతూ వెళ్తున్నప్పుడు ఈ రీసెంట్ స్వింగ్ హై ఏదైతే ఉంటుందో ఆ స్వింగ్ హైని దాటి పైకి వెళ్ళినప్పుడే మనకి చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ జరుగుతుంది అని నేర్చుకున్నాం. సో ఇప్పుడు ఈ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ జరిగిన లైన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో దీన్ని మనం ఇలా మార్క్ చేసుకుందాం. సో ఇక్కడ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అనేది జరిగింది. అప్పటిదాకా లోవర్ లోస్ ఫామ్ అవుతూ మార్కెట్ ఇలాగా డౌన్ ట్రెండ్లో ఉన్నది కాస్త చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ జరిగి ఇలా పైకి వెళ్ళడం స్టార్ట్ అయింది. అయితే మార్కెట్ ఎప్పుడైతే డౌన్ ట్రెండ్ నుంచి చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ జరుగుతుందో ఇక్కడ నుంచి మార్కెట్ అనేది ఇమ్మీడియట్గా అప్ ట్రెండ్లోకి వెళ్తుంది అని అనుకోకూడదు. ఇక్కడ జస్ట్ డౌన్ ట్రెండ్ అనేది ఆగిపోయింది. ఇక్కడ నుంచి మనకి అప్ ట్రెండ్ కానీ లేదా సైడ్ వేస్ ట్రెండ్ కానీ రెండిటికి ప్రాబబిలిటీ ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. అయితే అప్ ట్రెండ్లోకి మార్కెట్ వెళ్ళాలి అని అంటే అలాంటప్పుడు మనకి హయ్యర్ హైస్ ఫామ్ అవుతూ బ్రేక్అవుట్ స్ట్రక్చర్స్ కంటిన్యూస్గా ఫామ్ అవుతూ పైకి వెళ్తూ ఉండాలి. సో ఇప్పుడు నాకు అప్ సైడ్ మొమెంటమో లేకపోతే సైడ్ వైజ్ మొమెంటంలోనో ఫస్ట్ ఇక్కడ ఒక రివర్సల్ అనేది కనిపించింది. ఖచ్చితంగా ఇది 50% రీట్రేస్మెంట్ కంటే కిందకు వచ్చేసింది కాబట్టి ఇది నాకు ఒక బ్రేక్అవుట్ స్ట్రక్చరే. సో ఈ బ్రేక్అవుట్ స్ట్రక్చర్ పైన మళ్ళీ ఇంకొక బ్రేక్అవుట్ స్ట్రక్చర్ ఫామ్ అయ్యి తర్వాత ఇంకొక స్వింగ్లో ఫామ్ అయ్యి పైకి వెళ్తుంది అని అంటే అక్కడ అప్ ట్రెండ్ స్టార్ట్ అయినట్టు. కానీ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మార్కెట్ ఈ బ్రేక్అవుట్ స్ట్రక్చర్ని దాటి పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ మనకి స్వింగ్లో అయ్యి రివర్స్ అవ్వలేదు, ఇలా పడిపోతూ నార్మల్గా ఈ బ్రేక్అవుట్ స్ట్రక్చర్ కిందకు వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు క్లియర్గా మనం ఒక సైడ్ వైజ్ ట్రెండ్లో ఉన్నాం. ఎందుకంటే అంతకు ముందున్న డౌన్ ట్రెండ్ ఏదైతే ఉందో ఆ డౌన్ ట్రెండ్లో మనకి చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ జరిగిన తర్వాత క్లియర్గా ఇక్కడ స్వింగ్లో ఇక్కడ కనుక టచ్ అయ్యి తర్వాత పైకి వెళ్ళిపోయి ఉంటే అలాంటప్పుడు ఇది నాకు అప్ సైడ్ మొమెంటం అయ్యేది. కానీ అలా కాకుండా నార్మల్గా ఇక్కడున్న స్ట్రాంగ్ బ్రేక్అవుట్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఈ బ్రేక్అవుట్ స్ట్రక్చర్ కిందకు వచ్చేసింది కాబట్టి ఇది నాకు క్లియర్గా మార్కెట్ అనేది సైడ్ వేస్లో ఉంది అని చెప్తుంది. అయితే ఈ సైడ్ వేస్ ట్రెండ్ కూడా నాకు ఒకవేళ డౌన్ ట్రెండ్గా మారాలి అని అంటే ఎప్పుడు వెళ్తుంది అని అంటే రీసెంట్గా ఫామ్ అయిన బ్రేక్అవుట్ స్ట్రక్చర్ ఇది కాబట్టి ఈ బ్రేక్అవుట్ స్ట్రక్చర్ని కనుక నేను ఇలా మార్క్ చేసుకుంటే నాకు చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ జరిగి కిందకి వెళ్ళాలి అని అంటే ఇక్కడ ఈ లోని బ్రేక్ అయి కిందకి వెళ్తేనే అలాంటప్పుడే నాకు డౌన్ ట్రెండ్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు మాత్రమే నేను స్ట్రాంగ్గా పుట్ ఆప్షన్స్ని ట్రేడ్ చేయగలుగుతాను. బట్ యాజ్ ఆఫ్ నో మార్కెట్ యొక్క 1 అవర్ టైం ఫ్రేమ్ చార్ట్స్ని అబ్జర్వ్ చేస్తూ లాస్ట్ 10 డేస్ నుంచి 15 డేస్ నుంచి మనం అబ్జర్వ్ చేస్తే క్లియర్గా మార్కెట్ జస్ట్ సైడ్ వైజ్ ట్రెండ్లో ఉంది. చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ జరిగిన తర్వాత సైడ్ వైజ్ ఆర్ అప్ ట్రెండ్లో ఉంది అన్న విషయం మాత్రమే మనం అర్థం చేసుకుంటూ సైడ్ వైజ్ ట్రెండ్ ప్రాబిలిటీ కూడా ఉంది కాబట్టి కాల్ ఆప్షన్ లేదా పుట్ ఆప్షన్ రెండు ఆప్షన్స్ ట్రేడ్ చేయొచ్చు. బట్ తొందరగా టార్గెట్స్ హిట్ అవ్వగానే ఎగ్జిట్ అయిపోవాలి అన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు మనం స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్లో బ్రేక్అవుట్ స్ట్రక్చర్ అండ్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ని యూజ్ చేసుకుని ఫైనల్గా ఒక డెసిషన్కి అయితే వచ్చాము. నెక్స్ట్ మనం స్టాప్ లాస్ హంటింగ్, ఆర్డర్ బ్లాక్, ఫెయిర్ వాల్యూ గ్యాప్, లిక్విడిటీ గ్రాబ్, లిక్విడిటీ రన్, ఇండ్యూస్మెంట్ ఈ కాన్సెప్ట్స్ అన్నీ యూజ్ చేస్తూ మనం ట్రేడ్ సిగ్నల్ ఎక్కడ దొరుకుతుంది అని చెప్పి చూడాలి. సో దానికోసం నేను ఇప్పుడు 1 అవర్ టైం ఫ్రేమ్ నుంచి 15 మినిట్ టైం ఫ్రేమ్కి షిఫ్ట్ అవుతున్నాను. సో మనం ప్రాక్టికల్గా ట్రేడ్ చేసేటప్పుడు 5 మినిట్ టైం ఫ్రేమ్ కానీ 15 మినిట్ టైం ఫ్రేమ్ కానీ రెండిట్లో ఏదైనా యూజ్ చేయొచ్చు. యూజువల్గా 2 స్క్రీన్స్ పెట్టుకొని 5 మినిట్ అండ్ 15 మినిట్ పక్కన పెట్టుకొని చూస్తే చాలా బెటర్. ఎందుకంటే కొన్నిసార్లు 5 మినిట్స్లో ట్రేడ్ సిగ్నల్స్ వస్తూ ఉంటాయి, కొన్నిసార్లు 15 మినిట్స్లో ట్రేడ్ సిగ్నల్స్ వస్తూ ఉంటాయి. సో ఈ 15 మినిట్ టైం ఫ్రేమ్లో ఇప్పుడు ప్రెజెంట్ మార్కెట్ రన్ అవుతూ ఉంది కదా, ఈ రన్ అవుతున్నప్పుడు రీసెంట్గా వచ్చిన ట్రేడ్ని నేను మీకు చూపించాలి అని అనుకుంటున్నాను. సో రీసెంట్గా యాక్చువల్గా మనం నార్మల్ బేసిక్ ప్రైస్ యాక్షన్లో సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్సెస్ డ్రా చేసుకుంటూ ఉంటాం కదా. ఎప్పుడైతే మార్కెట్ ఇలా పడుతూ వచ్చి ఇక్కడ ఒక చిన్న బౌన్స్ బ్యాక్ తీసుకొని ఇలా రివర్స్ అయి పడింది కదా, సో అలాంటప్పుడు ఇక్కడ ఒక షార్ట్ టర్మ్ సపోర్ట్ ఉంది అని అయితే మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో లాస్ట్ 2 to 3 డేస్లో ఇక్కడ ఒక చిన్న సపోర్ట్ ఉంది అన్న విషయం మనకు అర్థమవుతుంది కదా. ఇలాంటి సపోర్ట్స్ అన్నిటినీ కూడా మనం ట్రేడ్ చేయక ముందే క్లియర్గా మార్క్ చేసుకుని ఉండాలి. అయితే యూజువల్గా ప్రైస్ యాక్షన్లో ఏం జరుగుతుంది, ఎప్పుడైతే మార్కెట్ ఇలాంటి సపోర్ట్ని బ్రేక్ చేసి పైకి వెళ్తుందో ఈ లెవెల్లో చాలా మంది
కాల్ ఆప్షన్ కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. వాళ్ళకి ముందే ఇలా పడుతుంది అన్న విషయం తెలియదు కదా. ఇక్కడ చాలా మంది కాల్ ఆప్షన్స్ కొని రివర్స్ అయి పెరుగుతుంది అని అనుకుంటారు. ఫస్ట్ ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ లాగా ఫామ్ అవుతుంది, బట్ తర్వాత ఒక ఫేక్ సిగ్నల్ లాగా రివర్స్ అయ్యి రెడ్ కలర్ క్యాండిల్ ఫామ్ అవుతుంది కదా. ఈ విక్ యొక్క అర్థమే అది. సో ఇక్కడ మార్కెట్ అనేది ప్రీవియస్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో ఆ రెసిస్టెన్స్ పైకి లిక్విడిటీ స్వీప్ ని క్రియేట్ చేసి రివర్స్ అయి షార్ప్ గా పడుతూ ఉంది. సో లిక్విడిటీ స్వీప్ ఎక్కడైతే మనకి జరుగుతుందో అలాంటి ప్లేస్ లో మనకి ఆ క్యాండిల్లో ఒక ఆర్డర్ బ్లాక్ ఫామ్ అవుతుంది కదా. సో ఇలాగా నాకు ఒక ఆర్డర్ బ్లాక్ ఫామ్ అవుతుంది అని అనుకుందాం. అండ్ మన ఆర్డర్ బ్లాక్ కి యాక్చువల్ గా చాలా రూల్స్ ఉన్నాయి. సో ఆ రూల్స్ లో ఫస్ట్ది లిక్విడిటీ స్వీప్ జరగాలి. ఇక్కడ క్లియర్ గా ఈ క్యాండిల్లో లిక్విడిటీ స్వీప్ అనేది జరిగింది, మార్కెట్ ఇలా షార్ప్ గా పడింది. అయితే ఆర్డర్ బ్లాక్ ఫామ్ అవడంతో పాటుగా ఫెయిర్ వాల్యూ గ్యాప్ కూడా ఫామ్ అవ్వాలి. సో ఫస్ట్ క్యాండిల్ అండ్ అలాగే థర్డ్ క్యాండిల్, ఈ రెండు క్యాండిల్స్ యొక్క గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని మనం ఫెయిర్ వాల్యూ గ్యాప్ అనుకుంటాం కదా. ఫస్ట్ క్యాండిల్ యొక్క లో అండ్ థర్డ్ క్యాండిల్ యొక్క హై. సో దీన్ని నేను ఇక్కడ ఫెయిర్ వాల్యూ గ్యాప్ గా మార్క్ చేసుకుంటున్నాను. సో ఆర్డర్ బ్లాక్ అండ్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ డిఫరెన్స్ రావడం కోసం నేను కలర్ చేంజ్ చేస్తున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎల్లో కలర్ మార్క్ చేసుకుందాం. రెడ్ కలర్ వచ్చేసి నాకు ఆర్డర్ బ్లాక్ అండ్ ఇక్కడ క్లియర్గా ఫెయిర్ వాల్యూ గ్యాప్. సో ఎప్పుడైతే మార్కెట్ ఇలా షార్ప్గా పడిపోతూ ఉందో అలాంటప్పుడు చాలా మంది పుట్ ఆప్షన్స్ కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. కానీ స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ నేర్చుకున్న వాళ్ళు ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఫామ్ అయింది, తర్వాత ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఫామ్ అయింది, కాబట్టి మార్కెట్ రివర్స్ వస్తుంది. రివర్స్ వచ్చిన తర్వాత ఎప్పుడు ఎంట్రీ అవ్వాలి అనేది కూడా నేను ప్రీవియస్ వీడియోస్లో క్లియర్గా చెప్పాను. నాకు ఇలాగ ఆర్డర్ బ్లాక్ అండ్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ రెండు పక్కనే వచ్చినప్పుడు నేను ఫెయిర్ వాల్యూ గ్యాప్లో ఎంటర్ అవ్వను. ఖచ్చితంగా ఆర్డర్ బ్లాక్ యొక్క 50% లైన్ ఏదైతే ఉంటుందో ఆ 50% లైన్ దగ్గరికి వచ్చిన తర్వాత ఎంట్రీ అవుతాను. అండ్ ఇలా ఎంట్రీ అయిన తర్వాత పైన ఆర్డర్ బ్లాక్ యొక్క పైన కొంచెం గ్యాప్తో ఒక 10-15 పాయింట్స్ డిఫరెన్స్ ఆర్ 5 పాయింట్స్ డిఫరెన్స్తో స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటాను. సో ఇక్కడ స్టాప్ లాస్ని మనం రెడ్ కలర్తో మార్క్ చేసుకుందాం. అండ్ అలాగే ఈ ఎంట్రీ లెవెల్ని కూడా నేను కలర్ చేంజ్ చేస్తూ ఆరెంజ్ లైన్ పెట్టుకుంటున్నాను. ఈ ఆరెంజ్ లైన్ దగ్గర నాకు పుట్ ఆప్షన్ కొనమని ఎంట్రీ వస్తుంది. ఎందుకంటే ఆర్డర్ బ్లాక్ ఫామ్ అయింది కాబట్టి మార్కెట్ చాలా షార్ప్గా పడ్డా రివర్స్ అయ్యి మళ్ళీ ఆర్డర్ బ్లాక్కి వచ్చి ఆ మిడిల్ లైన్ని టచ్ చేసి రివర్స్ అయ్యి కిందకి వెళ్ళింది. దీని వెనకాల రీజన్ ఏంటి? ఆర్డర్ బ్లాక్ వీడియోలో మనం చాలా క్లియర్గా నేర్చుకున్నాం. పెద్ద పెద్ద ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే బిగ్ ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ కొన్ని లక్షల ఆర్డర్లు పెట్టుంచుతారు కాల్ ఆప్షన్ని సెల్ చేయడానికి. కానీ అవి ఎగ్జిక్యూట్ కాకుండా కిందకి వెళ్ళిపోతూ ఉన్నాయి. దీనివల్ల ఏమవుతుంది? కాల్ ఆప్షన్ ప్రీమియమ్స్ పడిపోతాయి. బట్ వాళ్ళ ఆర్డర్స్ ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి కదా, ఆ పెండింగ్ ఉన్నవి మళ్ళీ ఎగ్జిక్యూట్ అవ్వడం కోసం ఇలా షార్ప్గా పెరిగి పైకి వెళ్ళి ఎగ్జిక్యూట్ చేసి రివర్స్ అయ్యి కిందకు వస్తూ ఉంటుంది. కానీ యాక్చువల్గా బేసిక్ ప్రైస్ యాక్షన్ నేర్చుకున్న వాళ్ళు ఎవరైనా కూడా ఫస్ట్ ఇలా షార్ప్గా పడ్డ తర్వాత ఇక్కడ ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ ఫామ్ అయింది. దాని తర్వాత ఇక్కడ నుంచి ఓపెన్ అయ్యి ఇలా ఫామ్ అవుతూ ఇక్కడ దాకా చూస్తే, అంటే ఈ విక్ ఫామ్ అయ్యే లోపు ఫస్ట్ వాళ్ళకు ఒక పెద్ద గ్రీన్ కలర్ క్యాండిల్ కనపడుతుంది కదా. అలాంటప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు సైకలాజికల్గా, ఇది బ్రేక్ అయిపోయి పైకి వెళ్ళిపోతుంది, ఇక్కడ డబుల్ బాటమ్ ప్యాటర్న్ ఫామ్ అవుతుంది, పైకి వెళ్తుంది అని కాల్ ఆప్షన్స్ కొంటూ ఉంటారు. కానీ కేవలం స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ నేర్చుకున్న వాళ్ళు మాత్రమే ఇది ఆర్డర్ బ్లాక్ ఎందుకు ఇక్కడికి వచ్చింది అని అంటే పెండింగ్ ఆర్డర్స్ ఉన్నాయి, ఆ పెండింగ్ ఆర్డర్స్ని ఎగ్జిక్యూట్ చేయడం కోసం ఈ లెవెల్కి వచ్చింది కాబట్టి ఇది నాకు ఒక ఎంట్రీ లెవెల్. సో ఈ ఎంట్రీ లెవెల్లో నేను ఇక్కడ పుట్ ఆప్షన్ని బై చేయాలి, కాల్ ఆప్షన్ని బై చేయకూడదు అని చెప్పి క్లియర్గా అర్థమవుతుంది. ప్రైస్ యాక్షన్, బేసిక్ ప్రైస్ యాక్షన్ నేర్చుకున్న వాళ్ళకి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో ఆలోచిస్తాం. మన చార్ట్ వ్యూయింగ్ స్టైల్ అనేది కంప్లీట్గా మారిపోయింది. సో ఒకవేళ ఇక్కడ ఈ ఆరెంజ్ లైన్ దగ్గర మన ఎంట్రీ పాయింట్ ఉండి అక్కడ మనం ఎంటర్ అయ్యాము అని అంటే టార్గెట్ ఎంత పెట్టుకోవాలి? సో దీనికోసం ఫస్ట్ మనం స్టాప్ లాస్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఒక షార్ట్ పొజిషన్ లాగా ట్రేడ్ చేస్తున్నాం కాబట్టి మన స్టాప్ లాస్ దగ్గరగా కనుక అబ్జర్వ్ చేస్తే 18 పాయింట్స్ స్టాప్ లాస్ ఉంది. అంటే రఫ్గా 20 పాయింట్స్ అనుకుందాం, కాబట్టి మనం 40 పాయింట్స్ టార్గెట్ పెట్టుకోవచ్చు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే సేమ్ క్యాండిల్లో ఫస్ట్ ఆ 15 మినిట్ క్యాండిల్లోనే ఇక్కడ పుట్ ఆప్షన్ కొన్న వాళ్ళకి ఇక్కడ వాళ్ళ టార్గెట్ అనేది హిట్ అవుతుంది. అయితే యాక్చువల్గా ఇది సైడ్ వైజ్ మార్కెట్ కాబట్టి 1:2 కానీ 1:3 కానీ రిస్క్ రివార్డ్ పెట్టుకొని మనం యూజువల్గా ఎగ్జిట్ అయిపోతూ ఉంటాం. అదే ఒకవేళ ఇది స్ట్రాంగ్ బియర్ మార్కెట్ అంటే ఇక్కడ ఈ స్వింగ్ లో ఏదైతే ఉందో స్వింగ్ లో దాకా టార్గెట్ పెట్టుకోవచ్చు. స్వింగ్ లో యొక్క టార్గెట్ ఇక్కడ హిట్ అయింది, బట్ ఇది నేను లక్కీగా హిట్ అయిందనే అనుకుంటున్నా తప్ప ఇక్కడ దాకా ప్రతిసారి టార్గెట్ పెట్టుకోవాలి అని చెప్పట్లేదు. సో ఈ స్వింగ్ లో ఏదైతే ఉందో ఈ స్వింగ్ లో దాకా ఖచ్చితంగా వెళ్తుంది అని ఎప్పుడు అనుకోవాలంటే మార్కెట్ క్లియర్ బియర్ ట్రెండ్ లో ఉన్నప్పుడు మాత్రమే ఈ స్వింగ్ లో దాకా వెయిట్ చేయాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి చాలా పెద్ద టార్గెట్ అవుతుంది. ఇవాళ మనం అబ్జర్వ్ చేసినప్పుడు 24,730 నుంచి 24,615 అంటే 115 పాయింట్స్ డౌన్ ఫాల్
100 పాయింట్స్ అనేది నిఫ్టీలో ఆబ్వియస్ గా చాలా మంచి టార్గెటే. కాకపోతే సైడ్ వైజ్ మార్కెట్ కాబట్టి నేను 40 పాయింట్స్ ఆర్ 60 పాయింట్స్ మధ్యలోనే ఎగ్జిట్ అవ్వడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను. సో ఇప్పుడు ఈ ట్రేడ్ లో చూసారా, మనం ఆర్డర్ బ్లాక్ ని యూజ్ చేసాం, ఫెయిర్ వాల్యూ గ్యాప్ ని యూజ్ చేసాం, లిక్విడిటీ స్వీప్ ని యూజ్ చేసాం. ఇది మార్కెట్ లో ఈ రోజు క్రియేట్ అయిన ట్రేడ్. వేరాజ్ నిన్న క్రియేట్ అయిన ట్రేడ్ ఏంటి అనేది చూద్దాం. దీనికోసం నేను చార్ట్ ని ఇంకొంచెం ముందుకు వెళ్ళి నిన్నటి చార్ట్ కి వెళ్తున్నాను. సో 29th సెప్టెంబర్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మార్కెట్ యాక్చువల్ గా ఇలా షార్ప్ గా పడుతూ వచ్చింది. పడుతూ వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి రివర్స్ అయి పెరిగింది కదా, కాబట్టి ఈ లోయెస్ట్ లెవెల్ ఏదైతే ఉందో ఇది మనకి ఒక సపోర్ట్ అవుతుంది. యూజువల్గా ఈ సపోర్ట్ బ్రేక్ అయినప్పుడు చాలా మంది పుట్ ఆప్షన్స్ కొనాలి అని అనుకుంటారు. అలాంటి వాళ్ళని ట్రాప్ చేయడం కోసమే ఒక పెద్ద రెడ్ కలర్ క్యాండిల్తో దీని కింద క్లోజ్ అయింది. బట్ నెక్స్ట్ ఇమీడియట్గా గ్రీన్ కలర్ క్యాండిల్తో రివర్స్ అయి పెరిగింది. సో ఇక్కడ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఈ రెండు క్యాండిల్స్లో బాగా కిందకి వెళ్ళిన క్యాండిల్ ఏంటి, ఈ గ్రీన్ కలర్ క్యాండిల్. కాబట్టి యూజువల్గా ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ ఏదైతే ఉందో దీన్ని మనం ఆర్డర్ బ్లాక్గా తీసుకుంటాం. సో ఇది ఆర్డర్ బ్లాక్ కాబట్టి నేను కలర్ చేంజ్ చేసుకుంటున్నాను. లెటస్ సే నేను గ్రీన్ కలర్ తీసుకుంటున్నాను. సో ఈ ఆర్డర్ బ్లాక్ కింద ఉంది కాబట్టి ఎప్పుడైతే ఇక్కడికి వస్తుందో సపోర్ట్ తీసుకుంటుంది అని అనుకోవచ్చు. అయితే యాక్చువల్గా ఆర్డర్ బ్లాక్లో కూడా మనం చాలా రైట్ మెథడ్లో నేర్చుకున్నాం. యూజువల్గా ఆర్డర్ బ్లాక్ని ఏం చేస్తారు, మార్కెట్ ఎప్పుడైతే ఇలా షార్ప్గా పెరుగుతుందో లాస్ట్లో ఉన్న రెడ్ కలర్ క్యాండిల్ని ఆర్డర్ బ్లాక్ తీసుకుంటారు. కానీ ఈ రెడ్ కలర్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ కాదు కదా, గ్రీన్ కలర్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ కదా. అండ్ ఈవెన్ నేను చెప్పిన వీడియోస్లో స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ నేర్చుకున్న వాళ్ళు కూడా స్టిల్ అగైన్ మిస్టేక్ చేయొచ్చు. ఏంటంటే దీన్ని ఇన్సైడ్ క్యాండిల్ కదా, ఈ రెడ్ కలర్ క్యాండిల్ని ఎందుకు మనం కన్సిడర్ చేసుకోవట్లేదు అని కూడా అనుకోవచ్చు. యాక్చువల్గా ఇదేం ఇన్సైడ్ క్యాండిల్ కాదు, ఎందుకంటే రెడ్ కలర్ క్యాండిల్ నుంచి నేను ఇక్కడ క్లియర్గా ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ అనేది బయటికి వెళ్ళింది. ఈ బయటికి వెళ్ళింది కాబట్టి ఇదేం ఇన్సైడ్ క్యాండిల్ కాదు, ఈ గ్రీన్ కలర్ క్యాండిలే మనకి క్లియర్ ఆర్డర్ బ్లాక్. ఇన్సైడ్ క్యాండిల్ అంటే పూర్తిగా ఈ రెడ్ కలర్ క్యాండిల్ లోపలే ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ యొక్క విక్ కానీ బాడీ కానీ కంప్లీట్గా ఉన్నప్పుడే అది ఇన్సైడ్ క్యాండిల్ అవుతుంది. కానీ ఇది క్లియర్గా ఇన్సైడ్ క్యాండిల్ అనేది కాదు. అందుకోసమని నా క్యాండిల్ నెంబర్ 1 ఫస్ట్ ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ ఫామ్ అయ్యాక క్యాండిల్ నెంబర్ 2 ఇంకొక గ్రీన్ కలర్ క్యాండిల్ అండ్ నెక్స్ట్ క్యాండిల్ నెంబర్ 3 ఇంకొక గ్రీన్ కలర్ క్యాండిల్ ఫామ్ అయింది. ఇక్కడ నాకు అగైన్ ఫస్ట్ క్యాండిల్ యొక్క హై నుంచి థర్డ్ క్యాండిల్ యొక్క లో ఏదైతే ఉందో అగైన్ ఇక్కడ ఒక ఫెయిర్ వాల్యూ గ్యాప్ అనేది ఫామ్ అయింది. సో ఫెయిర్ వాల్యూ గ్యాప్ని మనం ఎల్లో కలర్లో మార్క్ చేసుకుందాం. సో నాకు ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఉంది, నెక్స్ట్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉంది, మార్కెట్ ఇలా పెరుగుతూ వెళ్తుంది. కాబట్టి మనం ఏం చేస్తాం, మార్కెట్ పైకి వెళ్తున్న కొద్దీ మనం వెయిట్ చేస్తాం. ఎందుకు, ఇంకా కిందకు వస్తుంది మార్కెట్, అప్పుడే మనం ఎంట్రీ అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటాం. అయితే ఇలాంటి వెయిటింగ్ అప్పుడు ఇందాకే మనం డిస్కస్ చేసుకున్నాం కదా, ఆర్డర్ బ్లాక్ ఉంది, ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉంది, ఎక్కడ ఎంట్రీ అవ్వాలి, ఈ ఆర్డర్ బ్లాక్కి 50% ఏదైతే ఉందో ఆ 50% దగ్గర మనం ఎంటర్ అవ్వాలి. సో ఈ 50% దగ్గరకు వచ్చే టైంకి మనం కాల్ ఆప్షన్ కొనడానికి రెడీగా ఉండాలి. అయితే నేను వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ యూజ్ చేసే ట్రేడర్కి డబ్బులు సంపాదించాలి, ట్రేడ్ చేయాలి అంటే చాలా గట్స్ ఉండాలి. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ రెడ్ కలర్ క్యాండిల్ ఫామ్ అయిందా, నెక్స్ట్ ఇంకొక రెడ్ కలర్, తర్వాత రెడ్, అండ్ దాని తర్వాత చాలా పెద్ద రెడ్ కలర్ క్యాండిల్ ఫామ్ అయింది. ఇంత పెద్ద రెడ్ కలర్ క్యాండిల్ ఫామ్ అయ్యి మార్కెట్ పడుతున్నట్టు కనపడుతుంటే కాల్ ఆప్షన్ కొనడానికి ఎంత గట్స్ ఉండాలండి. కిందకు పడుతూ ఉంది, చాలామంది పుట్ ఆప్షన్ అమ్మో పడిపోతుంది, ఎక్కడికి పడిపోద్దో, ఇది బ్రేక్ అయిపోతే ఇంకెంత పడుతుందో అని చెప్పి అనుకుంటూ ఉంటారు. కానీ ఎగ్జాక్ట్గా ఇక్కడ ఎవరైతే డేర్ చేసి కాల్ ఆప్షన్ కొనగలుగుతారో వాళ్ళు నార్మల్ బేసిక్ ట్రేడర్స్ ఎక్కడైతే డబ్బులు పోగొట్టుకుంటున్నారో అక్కడ స్మార్ట్ మనీ కాన్సెప్ట్ యూస్ చేస్తూ డబ్బులు సంపాదించగలుగుతారు. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి స్టాప్ లాస్ అండ్ టార్గెట్ తెలియాలి. సో ఇక్కడ నేను ఎంట్రీ అవుతున్నాను అని అంటే నా స్టాప్ లాస్ అనేది సమ్వేర్ హియర్ ఉంటుంది. సో ఈ స్టాప్ లాస్ని నేను రెడ్ కలర్లో పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మనం ట్రేడ్ చేసేది ఒక లాంగ్ పొజిషన్ కాబట్టి ఇక్కడ నుంచి స్టాప్ లాస్ని అబ్జర్వ్ చేస్తే దాదాపుగా 23 పాయింట్స్ ఉంది. సో 23 పాయింట్స్ స్టాప్ లాస్ ఉంది కాబట్టి 46 పాయింట్స్ కానీ 69 పాయింట్స్ కానీ మనం టార్గెట్గా పెట్టుకుంటాం. నెక్స్ట్ క్యాండిల్లోనే 46 పాయింట్స్ వచ్చేసింది అండ్ ఇన్ఫ్యాక్ట్ అదే క్యాండిల్లోనే 69 పాయింట్స్ కూడా వచ్చేసింది. అయితే కొంతమంది ట్రేడ్ చేస్తూ మేబీ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రీసెంట్ స్వింగ్ హై కదా, ఈ రీసెంట్ స్వింగ్ హై దగ్గర టార్గెట్ పెట్టుకుంటారు. అయితే అక్కడ దాకా రాలేదు. బట్ ఎనీహౌ ఎప్పుడైతే మనం ఈ లెవెల్లో బై చేసిన తర్వాత ఇలా పైకి వెళ్తూ టార్గెట్ని హిట్ అవ్వకుండా మళ్ళీ రివర్స్ వచ్చి ఫెయిర్ వాల్యూ గ్యాప్ దగ్గరికి వస్తుంది చూసారా, అలాంటప్పుడు మనం ఎగ్జిట్ అయిపోవచ్చు. ఎందుకంటే ఫెయిర్ వాల్యూ గ్యాప్ అనేది ఇక్కడ ఫస్ట్ టైం మిటిగేట్ అయిపోయి పైకి వెళ్ళింది కాబట్టి సెకండ్ టైం మిటిగేషన్కి ఎలాంటి సపోర్ట్ అనేది ఇవ్వదు. ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఇక్కడ నుంచి ఇంకా పడిపోయేలాగా చేస్తుంది. కాబట్టి ఫెయిర్ వాల్యూ గ్యాప్ దగ్గరికి రాగానే ఒకవేళ ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటే 1:2 1:3 రిస్క్ రివార్డ్ కాకుండా ఒకవేళ ఈ స్వింగ్ హై దగ్గరికి టార్గెట్ హిట్ అవుతుంది అని అనుకొని వెయిట్ చేస్తున్నప్పుడు రివర్స్ అయి ఫెయిర్ వాల్యూ గ్యాప్ దగ్గరికి వస్తే ఇక్కడే ఎగ్జిట్ అయిపోవచ్చు. మళ్ళీ పడిపోయి మనం ఎక్కడైతే ఎంట్రీ అయ్యామో అక్కడ దాకా వచ్చేంత సేపు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు.
ఇక్కడే మనం ఎగ్జిట్ అయిపోవచ్చు అండ్ మనకి మంచి ప్రాఫిటే ఉంటుంది ఆ టైంకి. ఎందుకంటే మన ఎంట్రీ లెవెల్ కంటే ఆల్రెడీ 30-40 పాయింట్స్ పైనే ఉన్నాం కాబట్టి స్టిల్ ఆ టైంకి కూడా మనకి మంచి ప్రాఫిటే ఉంటుంది. అయితే మనం నేర్చుకున్న కాన్సెప్ట్స్ ప్రకారం ఫెయిర్ వాల్యూ గ్యాప్ని కానీ ఆర్డర్ బ్లాక్ని కానీ కేవలం ఫస్ట్ టైం మాత్రమే రెస్పెక్ట్ చేస్తాయి. సెకండ్ టైం వచ్చినప్పుడు దాన్ని ఏం రెస్పెక్ట్ చేయదు, దానితో ఇంకా అసలు మనకి సంబంధమే లేదు. అందుకనే సెకండ్ టైం వెళ్ళి మనకి స్టాప్ లాస్ హిట్ అయ్యి రివర్స్ అయి పెరుగుతూ ఉందన్నమాట. వీటి గురించి మనం మిటిగేషన్, అన్మిటిగేషన్ ఇలా చాలా నేర్చుకున్నాం కదా. అయితే ప్రాబబుల్లీ మీరు నా అంతకు ముందు వీడియోస్ ఆర్డర్ బ్లాక్ గురించి కానీ ఫెయిర్ వాల్యూ గ్యాప్ గురించి కానీ బ్రేక్అప్ స్ట్రక్చర్, స్టాప్ లాస్ హంటింగ్ ఇలాంటి వీడియోస్ చూడకపోతే నాకు తెలిసి 90% ఎవరికి ఈ వీడియో అర్థం కాదు. వాటన్నిటిని ప్రాపర్ గా చూసి అర్థం చేసుకుని నోట్స్ రాసుకున్న వాళ్ళకే ఈ వీడియో అనేది చాలా క్లియర్ గా అర్థం అవుతుంది. సో మీరు ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారంటే ప్రీవియస్ వీడియోస్ అన్ని చాలా జాగ్రత్తగా చూడండి, నోట్స్ రాసుకోండి. దాని తర్వాత ఇది చూస్తే మీకు మార్కెట్లో పర్ఫెక్ట్ ట్రేడ్స్ ని ఎలా ఫైండ్ అవుట్ చేసుకోవాలి అనేది చాలా ఈజీగా అర్థం అవుతుంది. అండ్ ఇంకొక విషయం మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ ఏమీ అంత ఈజీ కాదు. చాలా మంది ఈ వీడియోని 10 సార్లు చూసినా కూడా అర్థం కాదు. సో లాస్ట్ 2-3 డేస్లో నెక్స్ట్ ట్రేడ్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి 15 మినిట్ చార్ట్ కాకుండా 5 మినిట్ టైం ఫ్రేమ్ చార్ట్కి వెళ్తున్నాను. సో ఈ 5 మినిట్ టైం ఫ్రేమ్ చార్ట్లో మనం ప్రీవియస్ ట్రేడ్ని అబ్జర్వ్ చేయడానికి ట్రై చేద్దాం. మార్కెట్ ఇక్కడ నుంచి షార్ప్గా ఇలా పడుతూ తర్వాత ఇక్కడ నుంచి రివర్స్ ఇలా పెరిగింది కదా. సో లోవర్ లెవెల్స్లో నాకు ఇక్కడ ఒక సపోర్ట్ అనేది ఫామ్ అయింది. ఈ సపోర్ట్ని రెస్పెక్ట్ చేస్తూనే ఇవాల్టి ట్రేడ్ కూడా మనకి ఇక్కడ క్రియేట్ అయింది కదా. అండ్ అలాగే ఇక్కడ నాకు ఒక రెసిస్టెన్స్ అనేది ఫామ్ అవుతూ ఉంది. సో 5 మినిట్ టైం ఫ్రేమ్ చార్ట్లో నేను అబ్జర్వ్ చేస్తున్నప్పుడు నాకు ఇక్కడ ఒక ఆర్డర్ బ్లాక్ అనేది కనపడుతుంది. సో ఆర్డర్ బ్లాక్ ఎలా కనపడుతుంది, మీరు అసలు దాన్ని రైట్గా అర్థం చేసుకోగలుగుతారా లేదా అనేది నేను తెలుసుకోవడానికి ఒకసారి కంప్లీట్గా జూమ్ చేస్తున్నాను అండ్ జూమ్ చేసి మీకు ఇక్కడ క్లియర్ చేస్తున్నాను. సో ఆర్డర్ బ్లాక్ ఎలా ఫామ్ అయింది, ఇక్కడ ఫస్ట్ మార్కెట్ ఇలాగా ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఫామ్ అవుతూ పైకి వెళ్తూ ఉంది. ఇలా వెళ్తున్నప్పుడు ఇక్కడ నుంచి షార్ప్గా బ్రేక్ అయ్యి కిందకి పడుతూ ఉంది కదా. సో లిక్విడిటీ స్వీప్ జరిగిన క్యాండిల్ ఏంటి ఇది. బట్ యాక్చువల్గా ఆర్డర్ బ్లాక్ ప్రకారం మార్కెట్ ఇలా షార్ప్గా ఎప్పుడైతే పడుతూ ఉంటుందో పడుతున్నప్పుడు మనకి ఈ స్ట్రాంగ్ రెడ్ కలర్ క్యాండిల్ ఏదైతే ఉందో దానికంటే ముందు క్యాండిల్ ఏదైతే ఉందో ఇది ఆర్డర్ బ్లాక్ అవ్వాలి. కానీ ఇది ఆర్డర్ బ్లాక్ అవుతుందా, అవ్వదు. ఎందుకంటే ఇక్కడ ఫామ్ అయిన డోజీ రెడ్ కలర్ క్యాండిల్ ఏదైతే ఉందో ఆ డోజీ రెడ్ కలర్ క్యాండిల్ అనేది అంతకు ముందు ఫామ్ అయిన గ్రీన్ కలర్ క్యాండిల్ ఏదైతే ఉందో దానికి ఇన్సైడ్ క్యాండిల్. కాబట్టి యాక్చువల్గా ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ అనేది ఆర్డర్ బ్లాక్ అవ్వాలి. కానీ అగైన్ ఇంకొకసారి మనం అబ్జర్వ్ చేస్తే ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ అనేది పూర్తిగా ఈ రెడ్ కలర్ క్యాండిల్కి ఇన్సైడ్ క్యాండిల్. కాబట్టి ఆర్డర్ బ్లాక్ ఏమవుతుంది, ఈ రెడ్ కలర్ క్యాండిల్ అనేది ఆర్డర్ బ్లాక్ అవుతుందన్నమాట. అయితే ఇదేమైనా ముందు క్యాండిల్కి ఇన్సైడ్ క్యాండిలా, కాదు. క్లియర్గా ఇక్కడ ఒక లిక్విడిటీ స్వీప్ కూడా జరిగింది, తర్వాత ఇక్కడ నుంచే పడడం అనేది స్టార్ట్ అయింది. కాబట్టి ఇది కరెక్ట్ ఆర్డర్ బ్లాక్. దీన్ని మనం మార్క్ చేసుకొని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఆర్డర్ బ్లాక్ కాబట్టి నేను రెడ్ కలర్ ఇస్తున్నాను, ఎందుకంటే ఇక్కడ మనం షార్ట్ ట్రేడ్ని ఎంటర్ చేయబోతున్నాం. ఎందుకంటే మార్కెట్ ఇక్కడ నుంచి పడతా వెళ్ళింది కాబట్టి నెక్స్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ పడడానికి స్కోప్ ఉంటుంది. సో కరెక్ట్ ఆర్డర్ బ్లాక్ని మనం మార్క్ చేసుకున్నాం. సో ఇది నా రెడ్ కలర్ క్యాండిల్ ఏదైతే పెద్దది ఉందో ఇది నా క్యాండిల్ నెంబర్ 1. మరి క్యాండిల్ నెంబర్ 2 ఏంటి, ఈ రెండు కాదు, ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ కానీ డోజీ క్యాండిల్ కానీ కాదు, నెక్స్ట్ క్యాండిల్. ఈ క్యాండిల్ ఏదైతే ఉందో క్యాండిల్ నెంబర్ 2 అండ్ ఈ క్యాండిల్ నెంబర్ 3. ఈ క్యాండిల్ నెంబరింగ్ సిస్టమ్ కూడా మనం చాలా క్లియర్గా ప్రీవియస్ వీడియోస్లో నేర్చుకున్నాం. ఇలా ఇన్సైడ్ క్యాండిల్స్ వచ్చినప్పుడు ముందు క్యాండిల్స్ అనేవి క్యాండిల్ నెంబర్ 1 అవుతాయి, తర్వాత క్యాండిల్స్ 2, 3 అవుతాయి అని చాలా బాగా నేర్చుకున్నాం కదా. సో అలాగే ఇక్కడ ఫస్ట్ క్యాండిల్ యొక్క లో నుంచి థర్డ్ క్యాండిల్ యొక్క హై ఏదైతే ఉందో అది నాకు ఫెయిర్ వాల్యూ గ్యాప్ అవుతుంది. సో ఫెయిర్ వాల్యూ గ్యాప్ని నేను ఎల్లో కలర్తో మార్క్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు నాకు ఆర్డర్ బ్లాక్ తెలుసు అండ్ అలాగే ఫెయిర్ వాల్యూ గ్యాప్ తెలుసు. మార్కెట్ పడుతుంది కాబట్టి రేపటి రోజున నేను ట్రేడ్ చేయాలంటే ఎలా ట్రేడ్ చేస్తాను, ఈ ఆర్డర్ బ్లాక్ యొక్క 50% లైన్ ఏదైతే ఉందో ఇక్కడికి వచ్చినప్పుడు నా ట్రేడ్ ఎంట్రీ అవ్వాలి అని అనుకుంటా అనమాట. సో ఈ 50% దగ్గర మనకి పుట్ ఆప్షన్ని కొనుక్కోవాలి. ఇంత స్ట్రాంగ్ గ్రీన్ కలర్ క్యాండిల్స్ వస్తున్నాయి, ప్రీవియస్గా ఇలా పెరుగుతూ వెళ్ళింది. కానీ స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ ఏం చెప్తుంది, మనకి పుట్ ఆప్షన్స్ కొనమని చెప్తుంది. బట్ యూజువల్గా బేసిక్ ట్రేడర్స్ అందరూ ఏం చేసుకుంటారు, ఇంత షార్ప్గా పెరుగుతూ వెళ్తుంది కాబట్టి నెక్స్ట్ ఇలా వెళ్ళిపోతుంది, ఇక్కడ ఏదో డబుల్ బాటమ్ ప్యాటర్నో లేకపోతే ఏదో ఒక ప్యాటర్న్ వస్తుంది, రివర్స్ అయి పైకి వెళ్ళిపోతుంది అని అనుకుంటారు. కానీ అక్కడి నుంచే రివర్స్ అయి పడుతుంది అని స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ నేర్చుకున్న వాళ్ళకి తెలుసు. బట్ ఎనీహౌ మనకి స్టాప్ లాస్ అనేది ఒకటి ఉంటుంది. సో ఈ లెవెల్లో నేను స్టాప్ లాస్ పెట్టుకున్నాను అని అనుకుంటే ఇప్పుడు మనం ఎంటర్ అయ్యేది షార్ట్ పొజిషన్ కాబట్టి ఇక్కడ నా ఎంట్రీ పొజిషన్ అని అనుకుంటే నాకు స్టాప్ లాస్ పాయింట్స్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ కనుక నేను అబ్జర్వ్ చేసినప్పుడు నాకు 15 పాయింట్స్ ఉంది. కాబట్టి
టార్గెట్ అనేది 30 పాయింట్స్ కానీ 45 పాయింట్స్ కానీ పెట్టుకుంటాం. సో 30 పాయింట్స్ నెక్స్ట్ హాఫ్ అన్ అవర్లో హిట్ అయిపోయింది. వెరస్ 45 పాయింట్స్ హిట్ అవ్వడానికి 1 2 3 4 5 6 7 35 మినిట్స్ టైం ఫ్రేమ్ పట్టింది. 1:2 రిస్క్ రివార్డ్ అని అనుకుంటే 25 మినిట్స్లో, 1:3 రిస్క్ రివార్డ్ అనుకుంటే 40 మినిట్స్లో మనకి టార్గెట్ అనేది హిట్ అయిపోయింది. అండ్ ఇన్ఫాక్ట్ ఇక్కడ మనం వెయిట్ చేస్తూ ఉంటే స్వింగ్ లో దాకా కూడా వెళ్ళింది. కాకపోతే నేను దీన్ని ఓన్లీ లక్కీ ట్రేడ్ అనే అనుకుంటాను. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైం సైడ్ వేస్ లో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఫేక్ సిగ్నల్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. కాబట్టి 1:2 1:3 రిస్క్ రివార్డ్ పెట్టుకుంటే మనకు జస్ట్ ఒక 20-30 మినిట్స్ లో వస్తుంది. కానీ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే చాలాసేపు వెయిట్ చేయాలి కూడా. ఒకవేళ ఈ టార్గెట్ హిట్ అవ్వాలి, స్వింగ్ లో దాకా రావాలి అని అంటే దాదాపు 30 క్యాండిల్స్ ఫామ్ అయ్యాయి. అంటే ఆల్మోస్ట్ 2.5 hours to 3 hours టైం ఫ్రేమ్ మనం వెయిట్ చేయాలి. బట్ యూజువల్గా ఒక ట్రేడ్లో ఎంటర్ అయిన తర్వాత 2 గంటలు 3 గంటలు వెయిట్ చేసేవాళ్ళు, లేదా మన మెంటాలిటీ మన మైండ్ సెట్ అంత సెట్ కాదు. 20-25 మినిట్స్ 30 మినిట్స్ అనేది చాలా రీజనబుల్ టైం. మన 1:2 1:3 రిస్క్ రివార్డ్ హిట్ అవ్వడానికి, చాలా ఎమోషనల్గా మనం ఈజీగా ప్రాఫిట్ తీసుకొని బయటికి రావడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. వేరస్ 2 to 3 hours ప్రాక్టికల్గా వెయిట్ చేసేవాళ్ళు చాలా తక్కువ. పేషెన్సీ చాలా ఎక్కువ ఉంటేనే యూజువల్గా అలాంటి ట్రేడ్స్లో ఎంటర్ అవుతూ ఉండాలి. యాక్చువల్గా మనం ప్రాపర్ ట్రేడ్ ఎంట్రీస్ వెతుకుతున్నప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 hour టైం ఫ్రేమ్లో బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్స్ని అండ్ అలాగే చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ని యూజ్ చేసి మార్కెట్ ఏ ట్రెండ్లో ఉంది అనేది కనుక్కొని కాల్ ఆప్షనా పుట్ ఆప్షనా దేన్ని ట్రేడ్ చేయాలి అని డెసిషన్ తీసుకున్నాం. వన్స్ మనం డెసిషన్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ 5 minutes అండ్ 15 minutes 2 టైం ఫ్రేమ్స్ చూడాలి. ఈ 2 టైం ఫ్రేమ్స్లో ఎక్కడ ఆర్డర్ బ్లాక్ ఫామ్ అవుతున్నాయి, ఎక్కడ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఫామ్ అవుతున్నాయి అనేది చూడాలి. చూసిన తర్వాత ఎగ్జాక్ట్గా ఆర్డర్ బ్లాక్ని కరెక్ట్గా ఐడెంటిఫై చేసామని లేదా, ఎక్కడ మనకి లిక్విడిటీ గ్రాబ్ అనేది జరిగింది, ఎక్కడ లిక్విడిటీ రన్ జరగడానికి స్కోప్ ఉంది, ఎక్కడ ఇండ్యూస్మెంట్ అయింది, ఎక్కడ లిక్విడిటీ స్వీప్ అయింది, ఇలాగా అన్ని విషయాలు ప్రాపర్గా చెక్ చేసుకొని వెయిట్ చేస్తూ ఉండాలి. మనం అలా వెయిట్ చేస్తూ ఉన్నప్పుడు ఎప్పుడైతే ఆ ఆర్డర్ బ్లాక్ యొక్క 50% లైన్ దగ్గరికి వచ్చిందో అక్కడ మనం ట్రేడ్ ఎంట్రీకి ప్లాన్ చేసుకొని రెడీగా ఉండాలి. అక్కడికి రాగానే డేర్ చేసి గట్ ఫీలింగ్తో మనం బై చేసుకోవాలి. ఎప్పుడైతే మార్కెట్ అలా షార్ప్గా పడుతున్నప్పుడు గట్ ఫీలింగ్తో మనం బై చేస్తామో చాలామంది ఇక్కడ పబ్లిక్ ఇక్కడే ట్రాప్ అవుతారు, అక్కడే డబ్బులు పోగొట్టుకుంటారు. బట్ మనం అదే ప్లేస్లో డబ్బులు సంపాదిస్తాం. అందుకనే స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ అనేది ప్రైస్ యాక్షన్కి ఎగ్జాక్ట్ రివర్స్గా ఉంటుంది. బట్ వర్కౌట్ అవ్వడానికి చాలా హై ప్రాబబిలిటీ ఉంటుంది. సో ఇప్పుడు నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాను, ఎందుకు స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ వర్కౌట్ అవుతుంది, ప్రైస్ యాక్షన్కి ఎందుకు రివర్స్లో వెళ్తుంది? కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడానికి ట్రై చేయండి. దానికి ఆన్సర్ మీ అందరికీ తెలిసే ఉండాలి. అది తెలిస్తేనే మీరు అసలు స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ని యూజ్ చేయాలి. అండ్ ఈ వీడియో ద్వారా మీకు టైం ఫ్రేమ్స్లో కూడా ఏ టైం ఫ్రేమ్ ఎప్పుడు ఎలా యూజ్ చేయాలి అన్న క్లారిటీ కూడా వచ్చి ఉంటుంది. 1 hour టైం ఫ్రేమ్ ఏమో బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్స్ అండ్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్స్ని యూజ్ చేయడానికి, అండ్ అలాగే 5 minutes అండ్ 15 minutes 2 టైం ఫ్రేమ్స్ చూసుకోవాలి. మనకి నార్మల్గా సైడ్ బై సైడ్ పెట్టుకొని చూసుకుంటే బెటర్. అండ్ ఇలా మనం వాటిని ఐడెంటిఫై చేసిన తర్వాత 100% ఈ ఆర్డర్ బ్లాక్ దగ్గరకు వస్తుంది అన్నది లేదు. కొన్నిసార్లు మాత్రమే వస్తుంది. యాక్చువల్గా మనం ప్రీవియస్గా ఈ లాస్ట్ 2 to 3 days కాకుండా అంతకుముందు 2 to 3 days కనుక చూస్తే మేబీ ఎక్కడైనా మనం ఇలాగా ఆర్డర్ బ్లాక్స్ కనుక డ్రా చేసుకున్నాము అని అనుకోండి, ఈ ఆర్డర్ బ్లాక్స్ దగ్గరకో లేకపోతే ఫెయిర్ వాల్యూ గ్యాప్ దగ్గరకో మార్కెట్ మళ్ళీ రివర్స్ వెళ్ళలేదు. ఒకవేళ వెళ్తే మార్కెట్ రివర్స్ అవుతుంది అని అనుకోవాలే తప్ప ఖచ్చితంగా అక్కడికి ఆర్డర్ బ్లాక్ దగ్గరికి వెళ్తుంది అనేది రూల్ ఏమీ లేదు. అందుకనే ఏ రోజు ట్రేడ్ వస్తుంది ఏ రోజు ట్రేడ్ రాదు అనేది 100% ఎక్యురసీతో మనకి తెలియదు. ట్రేడ్ వచ్చిన రోజు ట్రేడ్ చేయాలి, ట్రేడ్ రాలేదు అని అంటే సైలెంట్గా ఉండాలి. ఒక ప్రొఫెషనల్ మైండ్ సెట్ ఎప్పుడు కూడా ఏం ఆలోచించాలి అంటే మార్కెట్ మనకి 100% ఎప్పుడు అర్థం కాదు, మనకు కొన్నిసార్లు అర్థమవుతుంది. ఆ అర్థమైనప్పుడు మాత్రమే మనం రైట్ ట్రేడింగ్ సిగ్నల్స్ని ఐడెంటిఫై చేసుకొని అక్కడ ట్రేడింగ్ చేస్తే సరిపోతుంది. ఇలాంటి మైండ్ సెట్తో ఉన్న వాళ్ళే కన్సిస్టెంట్గా స్టాక్ మార్కెట్లో మనీని ఎర్న్ చేయగలుగుతారు. సో హోప్ఫుల్లీ ఈ వీడియోలో మీకు స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ అనేది కొంచెం టఫ్, బట్ నేర్చుకుంటే డబ్బులు వస్తాయి అన్న కాన్ఫిడెన్స్ వచ్చి ఉండాలి. అండ్ అలాగే కరెక్ట్గా మనం ఎక్కడ ఎంట్రీ అవ్వాలి ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి అన్నది కూడా మీకు తెలిసి ఉండాలి. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి అని అంటే కింద కమెంట్ సెక్షన్లో అడగచ్చు. అండ్ అలాగే ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ చేయడానికి ట్రై చేయండి. స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ యొక్క ఇంపార్టెన్స్ తెలిసే విధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీని కూడా ఎడ్యుకేట్ చేయండి. బేసిక్ ప్రైస్ యాక్షన్లో చాలా వరకు ఫేక్ సిగ్నల్సే ఉంటాయి. ఆ ఫేక్ సిగ్నల్స్ని యూజ్ చేస్తూనే స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ని తెచ్చుకున్న వాళ్ళు డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. ఆ విషయాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టాక్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.